أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. هل أتاك حديث ضيف إبراهيم المكرمين ఏమి ఇబ్రాహీం యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా? إذ دخلوا عليه فقالوا سلاما قال سلام قوم منكرون వారు అతని వద్దకు వచ్చినప్పుడు మీకు సలాం అని అన్నారు. అతను మీకు సలాం అని జవాబిచ్చి మీరు పరిచయం లేని కొత్తవారుగా ఉన్నారు అని అన్నాడు. فراغ إلى أهله فجاء بعجل سمين తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన వేయించిన ఒక ఆవు దూడను తీసుకుని వచ్చాడు. فقربه إليهم قال ألا تأكلون దానిని వారి ముందుకు జరిపి ఏమి మీరెందుకు తినటం లేదు అని అడిగాడు. فأوجس منهم خيفة قالوا لا تخف وبشروه بغلام عليم వారు తినకుండా ఉండటం చూసి వారి నుండి భయపడ్డాడు. వారన్నారు, భయపడకు, మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు. فأقبلت امرأته في صرة فصكت وجهها وقالت عجوز عقيم అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ నేను ముసలిదాన్ని, గొడ్రాలును కదా అని అన్నది. قالوا كذلك قال ربك إنه هو الحكيم العليم వారన్నారు, నీ ప్రభువు ఇలాగే అన్నాడు, నిశ్చయంగా ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు.